తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తొలి రోజు వీరసింహారెడ్డి సినిమా ఏ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిందో అందరికీ తెలుసు. వరల్డ్ వైడ్గా 31,05,00,000 షేర్, 50 కోట్ల 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. అది చూసి ఈ సినిమా 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని వారం రోజుల్లోనే దాటేసి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని అంతా అనుకున్నారు. 100 కోట్ల షేర్ క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మొదట్లో అంచనాలు కూడా వేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఆ అంచనాలను పటాపంచలు చేసింది. 100 కోట్ల షేర్ కాదు కదా, కనీసం బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంటే చాలని అనుకునే పరిస్థితికి వచ్చేసింది. వాల్తేరు వీరయ్య సినిమా విడుదలయ్యాక వీరసింహారెడ్డి వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోయాయి. వీకెండ్ వైబ్స్ మరియు సంక్రాంతి హాలిడేస్ పుణ్యమా అని తొలి 5 రోజుల వరకు ఈ సినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టగలిగింది. కానీ ఆ తర్వాతి రోజు నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. 8వ రోజు నుంచి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఆ రోజు నుంచి 1 కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేయలేకపోయింది. ఇప్పుడైతే వేలల్లో మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. 14వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం 8,000 షేర్ కలెక్షన్లు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నత్తనడక పరుగు కొనసాగించడం వల్లే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి ఈ వీరసింహారెడ్డికి 2 వారాల సమయం పట్టింది. రిపోర్ట్స్ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా 2 వారాల్లో 64 కోట్ల 90 లక్షల షేర్, 105 కోట్ల 5 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 2 వారాల్లో 75 కోట్ల 40 లక్షల షేర్, 126 కోట్ల 80 లక్షల గ్రాస్ నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 75 కోట్లు కాబట్టి ఆ మార్క్ని ఇది దాటేసి 40 లక్షల లాభాలు తెచ్చిపెట్టి హిట్ సినిమాల కేటగిరీలోకి చేరిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఏరియాల పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని చోట్ల ఈ వీరసింహారెడ్డి నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఏరియాల్లో కలెక్షన్లు దాదాపు ఎండ్ స్టేజ్కి చేరుకోవడంతో అక్కడ ఈ సినిమా కోలుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. అంటే ఆ ఏరియాలన్నింటిలో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నైజాం, సీడెడ్ మరియు ఇతర ఏరియాల్లో కొంచెం ఎక్కువ కలెక్షన్లు రావడం వల్ల ఓవరాల్గా ఈ వీరసింహారెడ్డి 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోగలిగింది. కానీ ఏరియాల పరంగా మాత్రం మొత్తం 7 చోట్ల ఈ సినిమా నష్టాల పాలు అయ్యిందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఒకవేళ వాల్తేరు వీరయ్య సినిమా రాకపోయి ఉంటే ఇది తప్పకుండా ఆ ఏరియాల్లో మంచి కలెక్షన్లు కలెక్ట్ చేసి సేఫ్గా బయటపడేదని పేర్కొంటున్నారు. ఆ లెక్కన వాల్తేరు వీరయ్య సినిమా కారణంగా వీరసింహారెడ్డికి గట్టి దెబ్బే పడిందన్నమాట. అయిపోయి